నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. పోసాని కృష్ణమురళిపై మరొక కేసు, వంశీ గారి మీద కూడా మరొక కేసు. మరి అయితే కేసుల పరంపర కొనసాగుతుంది. నెక్స్ట్ ఎవరు? వైసీపీలో ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది అని వస్తున్న వార్తల్లో నిజమెంత? అందరూ అనుకున్నట్లుగానే జరుగుతున్న ప్రచార నేపథ్యంలో గోరంట్ల మాధవ్ ఇంటికి కూడా పోలీసులు వెళ్ళారు. ఇది బిగ్ బ్రేకింగ్. మరి ఈ కక్ష సాధింపులు అంటారా, చేసిన తప్పులు ఈరోజు ఆ పరిష్కార మార్గాలు అంటారా, మరి రెడ్ బుక్ పేజీలు తెరుచుకుంటున్నాయా? చర్చిద్దాం. ఈనాటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు శేఖర్ రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే నరసింహప్రసాద్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. రాయపాటి అరుణ గారు, జనసేన అధికార ప్రతినిధి, కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. అరుణ గారు, సార్ గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. అరుణ గారు, ఏంటి గోరంట్ల మాధవ్ ఇంటికి పోలీసులు అటు? ఓకే, పోసాని గురించి ఇవన్నీ కూడా మనం చర్చిద్దాం. వంశీ మీద మరొక కేసు వెళ్ళారు. ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ అండి అది. గోరంట్ల మాధవ్ గారింటికి పోలీసులు వెళ్ళారట. మరి గతంలో భాషలాగా ఈయన కూడా ఎత్తేస్తున్నారట. ఇంకా వరుసగా మొదలు పెట్టారా? సార్ మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి, 99 వీక్షకులకి నమస్కారం సార్. వరుసగా ఎత్తేసేది లాంటి మాటలు అయితే మేము ఊహించట్లేదు, అనుకోవట్లేదు కూడా. అదంతా కూడా వైసీపీ భాష. ఎత్తడాలు, లేపడాలు, ఇదంతా కూడా వైసీపీ భాష. ఆ ఆలోచన ధోరణి అండ్ ఆ భాష మేము వాడము. కానీ క్లియర్ గా గత 5 ఏళ్ల పాటు ఉచ్చ నీచాలు మరిచి, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘన చేసి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, రాజ్యాంగాన్ని పూర్తిగా, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, వీళ్ళు ఒక సొంతమైనటువంటి రాజ్యాంగాన్ని రాసుకొని ఏ విధానాన్ని అయితే రాష్ట్రంలో అమలు చేసి, రాజకీయాలకు అతీతంగా, ప్రాసెస్ కి అతీతంగా ఇష్టారీతిగా అవినీతికి పాల్పడ్డారో, అసలు దారుణమైనటువంటి భాష, రాజకీయాల్లో అవసరం లేనటువంటి, వాడకూడనటువంటి భాషను వాడి వ్యక్తిత్వ హననాలకు ఎవరైతే తెగబడ్డారో వాళ్ళందరినీ అయితే నోట్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఆ రోజే మేము కేసులు పెట్టినప్పటికీ ఆ రోజు మాకు సిస్టమ్ సపోర్ట్ చేయలేదు. గవర్నమెంట్ వాడుతుంది కాబట్టి మాకు రాజ్యాంగము అలాగే ప్రజాస్వామ్యం మా కోసం పనిచేయలేదు. కేవలం అధికారంలో ఉన్నటువంటి వైసీపీ నాయకుల కోసం, కార్యకర్తల కోసం మాత్రమే పనిచేసింది. మేము ఎక్కడో తాలిబాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఫీలింగ్ లో మేము బతికాం గత 5 ఏళ్ల పాటు. ఇవాళ ఆ తాలిబాన్ ప్రభుత్వం దిగిపోయింది కాబట్టి, కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఆ రోజు బాధితులుగా ఉన్న మేమందరం కూడా, ఎవరైతే అప్పుడు మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన వాళ్ళు ఉన్నారో, చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టారీతిగా వ్యవస్థను వాళ్ళ చేతుల్లోకి తీసుకుని మమ్మల్ని హెరాస్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మానసికంగా, శారీరకంగా, కేసుల పరంగా అన్ని రకాలుగా కూడా, వాళ్ళందరి మీద మేము కేసులు పెట్టడం జరిగింది. ఎఫ్ఐఆర్లు నమోదు అవడం జరిగింది. ఎఫ్ఐఆర్లు, ఇన్వెస్టిగేషన్లు, ఫర్దర్ ఛార్జ్ షీట్లు వేసేటువంటి విధానాల్లో భాగంగా ఖచ్చితంగా చట్టం ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేసే తీరుతుంది. ఇంకా అదృష్టం ఏంటంటే సార్, మా ప్రభుత్వం యొక్క మంచితనం, ఇది మంచి ప్రభుత్వం అని మేము ఎందుకు అంటామంటే, క్లియర్ గా గత 5 ఏళ్ల పాటు వైసీపీ ఎవరిని అరెస్ట్ చేసినా, ఏ స్టేషన్ లో పెట్టేవాళ్ళు, ఎక్కడికి తరలించేవాళ్ళు, ఎక్కడ కొడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది తర్వాత ఎప్పుడుకోగా తెలిసేది కాదు. ఇవాళ మా వాళ్ళకి పిచ్చితనమో మంచితనమో తెలియదు కానివ్వండి, అసలు అరెస్ట్ చేసేటప్పుడు మీడియాలో వచ్చేస్తుంది. వీళ్ళని ఏమి అవుట్ ఆఫ్ ది లా ఏమి చేయడానికి లేకుండా డైరెక్ట్ జడ్జి గారి ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. కనీసం భయపెట్టే సిచ్యువేషన్ కూడా మా ప్రభుత్వానికి లేదు. వాళ్ళ చట్ట ప్రకారం జైల్లో కూర్చోబెట్టి ప్రజా ఖజానా నుంచి తిండి పెట్టి మరీ మేపుతున్నారు జైల్లో పెట్టి. అది సిచ్యువేషన్. ఇవాళ మా మంచి ప్రభుత్వం ఈ విషయంలో మంచిగా వ్యవహరిస్తోందో, లేదంటే వాళ్ళలాగా భయపెట్టడం చేతగాక వ్యవహరిస్తోందో కూడా అర్థం కాని పరిస్థితి అండి. సో అంటే ఆ రకంగా తెలియకుండా ఉండాలనా సార్? తెలియకుండా ఉండాలి అని కాదు, కానీ భయం అనేది రావట్లేదు కదా. వ్యవస్థలో లోపాలు పెరిగిపోయాయి, వ్యక్తుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోయింది. ఒక కేసు పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ ఉండాలనా? ఉండట్లేదు సార్. ఇప్పుడు మా వాళ్ళు గత 5 ఏళ్ల పాటు గత 5 ఏళ్ల పాటు వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసిన వాళ్ళని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టిందో, అట్లాంటి ఇబ్బందులు ఏవి ఇప్పుడు నేరస్తులను కూడా మా వాళ్ళు చేయలేకపోతున్నారు అంటున్నాను సార్. సో ఆ రకంగా ఉండాలని కోరుతున్నారా అంటున్నాను, భయం చూపించాలని. నేరస్తులు మళ్ళీ ఇంకొకసారి నేరం చేయకుండా ఉండాలి అంటే భయం అనేది కంపల్సరీగా ఉండాలి కదా సార్. ఒక పక్క గతంలో చేసిన వాళ్ళని అరెస్టులు చేస్తున్నాం అని చెప్తా ఉంటే, ఇంకో పక్క మమ్మల్ని పచ్చిబూతులు తిడితే ఇప్పుడు కూడా కామెంట్లు పెడుతూనే ఉన్నారంటే భయం లేదు కదా. నోటీసులు ఇష్యూ చేశారు, కోర్టులో కేసులు వాదించుకుంటున్నారు. ఈ ఉన్మాద మొక్క మాత్రం యథావిధిగా రెచ్చిపోతూనే ఉన్నారు. సో ఓకే, మీ మీద కూడా ఇంకా జరుగుతుందా? గతంలో అంటే పోనేమో మాకు మీరు ఇప్పుడు కూడా అవునండి, జరుగుతూనే ఉంది. మీ డిబేట్ లో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు కానివ్వండి, ఇంకొక మాటలు కానివ్వండి, మేము ఏం మాట్లాడినప్పటికీ కూడా మాకు సంబంధించినటువంటి మార్ఫింగ్లు, ట్రోలింగ్లు, బూతులు, బండ బూతులు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు, మాకు పడుతూనే ఉన్నాం మేము. ఫోన్స్ కూడా ఏమన్నా వస్తున్నాయండి వేరే ఎవరన్నా అన్నోన్ పర్సన్స్? ఇప్పుడు ఫోన్లు లేవు సార్. ఆ శాఖ ముగిసిపోయింది. ఇప్పుడు అంతా పోస్టుల శాఖ స్టార్ట్ అయింది సార్.
పోస్టులు ఏంటి? పోస్టులో పంపిస్తున్నారా? తిట్లు సార్, సోషల్ మీడియా పోస్టులు. సోషల్ మీడియా పోస్టులా? కాదండి, మరి దాని మీద కంప్లైంట్లు ఇస్తున్నారా? ఇంత ఉందంటే మిమ్మల్ని పట్టించుకోలేదు అన్నారు, మరి ఇప్పుడు కంప్లైంట్లు ఇచ్చి అరెస్టులు చేయించవచ్చు కదా? ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తా కూర్చుంటే మొత్తం వ్యవస్థ అంతా మా సోషల్ మీడియా పోస్టుల కోసం పనిచేయడం సరిపోద్ది సార్. అన్ని రకాలుగా ఉన్నాయి. అంటే పూర్తిగా ఒక వ్యవస్థ కంప్లీట్ గా నిరుద్యోగాన్ని పెంచి పోషించి ఆ నిరుద్యోగాన్ని ఆసరాగా తీసుకొని ₹5 పోస్టులకు ఇస్తూ ఒక ఎంటైర్ ఒక సెక్షన్ మొత్తాన్ని కూడా చెడగొట్టినటువంటి పార్టీ ఏదైనా వైసీపీ పార్టీయే. వాళ్ళకి అదే ఆదాయం కాబట్టి, మమ్మల్ని తిట్టి పోసుకోవడం ఆడిపోసుకోవడం ఆదాయం కాబట్టి వాళ్ళు అలాగే బ్రతుకుతున్నారు మా మీద పడి. ఇప్పుడు ఏంటి గోరెంట్ల పరిస్థితి ఏంటి? పోలీసులు వెళ్ళారు అంటే ఇంకా తప్పదా సార్? ఇప్పుడు ఆయనకు నోటీస్ ఇష్యూ చేయడానికి మాత్రమే వెళ్ళారు సార్. నోటీసు రెస్పాండ్ అయ్యే విధానాన్ని బట్టి ఫర్దర్ స్టెప్ అనేది యాక్షన్ తీసుకుంటారు సార్. నిన్న సేమ్ అదే చెప్పారు కదా, నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారనే కదా. పోసాని గారిని కూడా నిన్న తీసుకెళ్ళారు. కూడా నోటీస్ తీసుకోలేదు సార్. గంట పాటు వాదోపవాదనలు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆయనకి మధ్య జరిగిన తర్వాత మాత్రమే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సో నోటీసులు ఇస్తారు, నెక్స్ట్ అరెస్ట్. ఇప్పుడు నోటీసులకి వెళ్ళారు సార్. నరసింహప్రసాద్ గారు సార్ నమస్కారం సార్. ఏంటి సార్ రెడ్ బుక్ పేజీలు తెరుచుకుంటున్నాయట? ఇది ఎన్నో పేజీ? సార్ ముందుగా మీకు, మన 99 ప్రేక్షకులకి, డిబేట్ పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం సార్. రెడ్ బుక్ ఏముంది సార్, దీంట్లో ఏం తప్పు ఉంది సార్? రాజ్యాంగం ప్రకారం జరిగింది, అందరికీ తెలుసు. పోసాని గారు గత ప్రభుత్వ హయాంలో ఎలా బిహేవ్ చేశారని. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకైతే సింపతి రాదు ఈ విషయంలో. ఆయన షార్ట్ వేసుకొని కనపడచ్చు, లేకపోతే ఇంకేదైనా ఇల్లంతా తిరిగి తిరిగి ప్రయత్నించి ఏమైనా చేయొచ్చు, కానీ ఆయన బిహేవ్ చేసిన విధానం వల్ల అతనికి సింపతి అయితే రాలేదు సార్ ఎక్కడ. దీంట్లో నేనేం చెప్పదలుచుకున్నానంటే, ఒక మనిషి పతనం, ఇది ఒక అధ్యయనం సార్. ఎలా ఉంటుంది ఒక మనిషి పతనం అయింది. ఇట్లా కొన్ని నాకు ముందు నుంచి ఏంటి అలవాటు అంటే, ఏదైనా ఒక చరిత్రను బేస్ చేసుకొని కానీ, ఒక జరిగిన సంఘటనలు బేస్ చేసుకొని కానీ ఎక్స్ప్లెయిన్ చేసేది అలవాటు నాకు. మీరు చూసుంటారు గతంలో కూడా నా యాక్టివిటీస్. ఎందుకు ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక మనిషి పతనం ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు తరంకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. గత హాఫ్ అన్ అవర్గా మీరు గడ్డి పెట్టారు, అందరికీ ఎక్సలెంట్ గా పెట్టారు. నేను ఇంకొక యాంగిల్లో చెప్తా. ఏంటంటే, పోసాని కృష్ణ మురళి గారి గురించి మాట్లాడితే, దాదాపు 33 సంవత్సరాలు ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్నాడు సార్. కొన్ని వందల సినిమాలకి ఆయన రచయితగా పనిచేశాడు. అట్లాగే నిర్మాతగా ఉన్నాడు, దర్శకుడుగా ఉన్నాడు. సినిమా ఫీల్డ్కి సంబంధించి ఆయన అనుకునుంటే అలాగా మిగిలిపోయిండొచ్చు ఒక గొప్ప వ్యక్తిగా. కానీ ఒక స్వార్థపరంగా కొన్ని పార్టీలని మొయ్యడానికి ఈరోజు అతను ఏం శిక్ష అనుభవిస్తున్నాడో మీరు గమనించండి. ఎవరిని మెప్పించడానికి తన నోరుని వాడుకొని, అడ్డగోలుగా వాడుకొని ఈరోజు ఈ పనిష్మెంట్ అనుభవిస్తున్నాడంటే ఇది చరిత్ర కావాలి, ఇది అందరికీ ఒక గుణపాఠం కావాలనేది నా ఉద్దేశం సార్. దీంట్లో తప్పులు పట్టడానికి ఏమీ లేదు. వైసీపీ వాళ్ళకు కూడా తెలుసు. పోసాని కృష్ణమురళి గారి గురించి ఎప్పుడు తెలుసుకున్నారంటే, వాళ్ళు ఆ ప్రభుత్వం దారుణంగా ఓడిపోయి 11 సీట్లకి పరిమితమైన రోజు ఎవరెవరు కారణమని విశ్లేషించుకుంటే దాంట్లో ఈయన కూడా ఒకడు ఉంటాడు, పోసాని కృష్ణమురళి గారు కూడా. కొడాలి నాని గారు లాంటి వాళ్ళు కావచ్చు, వంశీ లాంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు మీరు చూపిస్తున్న మాధవ్ గారు కావచ్చు, వీళ్ళందరి వల్ల ఆ పార్టీ పతనమైందని వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళ మనస్ఫూర్తిగా తెలుసు. దీని నుంచి ప్రతి ఒక్క పార్టీ కూడా గుణపాఠం నేర్చుకోవాలి. ఎవరు అతిథులు కాదు దీనికి. నోరుకి అదుపు లేకుండా, రాజకీయాలకు సంబంధం లేకుండా మాట్లాడితే పార్టీలు ఎలా పతనం అవుతాయని బెస్ట్ ఎగ్జాంపుల్ గా దీన్ని నేను వాడుకుంటాను సార్. ఇప్పుడు ఏంటి గోరెంట్ల మాధవ్ అరెస్ట్ నిన్న ఆయన అయ్యారు, ఈ రోజు ఈయన అసలు టైం ఇవ్వట్లేనట్టున్నది ఏంటి సార్? అంటే 5 ఏళ్లే కదా సార్ ప్రభుత్వం మ్యాండేట్, మళ్ళీ కొత్త మ్యాండేట్ తీసుకోవాలి. 5 ఏళ్ల లోపల రోజుకొకరు అరెస్ట్ చేస్తే 5 సంవత్సరాల్లో ఎంతమంది అరెస్ట్ అవ్వాలండి? సార్ రోజుకొకరు అరెస్ట్ చేస్తే 5 సంవత్సరాల్లో ఎంతమంది అరెస్ట్ అవ్వాలి? ఇంకా 4 సంవత్సరాలు అంతమంది ఉంది, చిట్టా అంతుంది, పాపాత్మల చిట్టా అంతుంది. ఏం చేయాలి మరి? హోంశాఖ చక్కగా పనిచేస్తా ఉంది, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్తున్నారు. ఇంతకుముందు మేడం గారు చెప్పినట్టు ఎక్కడే కానీ దుడుకుతనం లేకుండా, విమర్శలకు తావు లేకుండా చాలా చక్కగా బిహేవ్ చేస్తుంది. దీంట్లో నాకు గర్వకారణం ఏంటంటే, మా నియోజకవర్గం రైల్వే కోడూరు నియోజకవర్గం పోలీసులు చాలా చక్కగా ట్యాకిల్ చేశారు దీన్ని. అవును, ఏంటండి ఏం చేశారు ఈరోజు పోసాన్ని? ఏం లేదు సార్, ఆయన వచ్చాడు, స్టేషన్కి వచ్చాడు,
ఆయనకి విచారణ జరుగుతా ఉంది. ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. యాజ్ పర్ లా ఎలా ఉందో అలా జరుగుతుంది తప్ప కాదు మీరు అక్కడ గతంలో అక్కడ ఏమైనా చేసినట్టుగా కాదుగా నేను అనేది ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఏమేస్తారని కాదు, గందరగోళం ఏమైనా అయ్యిందా అంత సైలెంట్ గా ఏం లేదు సార్. అక్కడికి వచ్చి మాట్లాడేది ఇప్పుడు అన్నట్టు మీ పార్టీ కెమెరా ఆఫ్ అధినేతలు, అయిందండి, నాయకులు మీ కెమెరా ఆఫ్ అయింది ఒకసారి. ఓకే మాట్లాడండి సార్. పార్టీ అధినాయకులు వాళ్ళ ప్రెజర్ తో అక్కడికి వచ్చి కొంతమంది వెయిట్ చేస్తున్నారు తప్ప ఏం చెప్తారు సార్? ఏం సమర్థించుకుంటారు సార్? వాళ్ళు సమర్థించుకుంటే ఇంట్లో పోతే అన్నం బెటర్ వాళ్ళకి. వీళ్ళనిక మీరు సమర్థిస్తున్నారు. ఇలా ఫ్యామిలీని రోడ్డు మీద తీసుకొచ్చిన వాళ్ళకి మీరు సమర్థిస్తున్నారని ఇంట్లోకి పోతే చివాట్లు పెడతారు వాళ్ళకి. కాబట్టి ఎవరన్నా వస్తే కట్టస్టీగా మీరు చెప్పినట్టు ఆ పార్టీలో ఉన్నాం కాబట్టి వాళ్ళ కోసం మద్దతుగా ఉన్నట్టు యాక్షన్ చేస్తారు తప్ప బయటకు వచ్చి దీంట్లో ఎవరిని కాపాడుకునేదానికి ఏం లేదు. ఇప్పుడు మీరు గమనించారు, జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారు ఆ మహాతల్లితో. మీకేమనిపించింది చెప్పండి? ఆయన తప్పక మాట్లాడాడు. మేము ఉన్నామా, మేమందరం ఉన్నామంటే అది క్యాజువల్. ఆమె ఏదో మురిసిపోతా ఉంటుంది, ఏదో బయటకు తీసుకొస్తారు. ఏం తీసుకొస్తారు సార్? ఆ రోజు చెప్పుండాలి సార్. కృష్ణమురళి గారు మీరు ఇలా మాట్లాడకూడదు, ఫ్యామిలీని ఇలా తీసుకురాకూడదు, మీరు ఏమన్నా ఇలాంటి తప్పులు చేస్తే పార్టీ బదనాం అయిపోతుంది, కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి అని ఆ రోజు చెప్పుంటే ఇంత దూరం రాదు కదా. ఈ రోజు ఆయన ఫోన్ చేసి ఆమెని మోసగిస్తున్నారు. ఏం చేస్తారు చెప్పండి బయటికి? ఓకే, తప్పు చేసింది వాస్తవం కదా. రైట్. ఓకే ఓకే, ఎలా సమర్థించుకుంటారు? ఓకే కాబట్టి ఇవన్నీ తెరువులే. మేము కూడా చట్టానికి అతీతంగా ఏం చేయము. గతంలో ఎవరైతే ఇలాంటి బిహేవియర్ ఉండిందో అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ వస్తుంది, చట్టపరంగా అవుతుంది. నేను ఇంకొక విషయం సార్ మీకు చెప్పాలనుకున్నాను సార్. ఇప్పుడు కూడా సార్ ఇన్ని చర్యలు తీసుకుంటా ఉంటే కూడా సోషల్ మీడియాలో ఇంకా కొంచెం మనస్ఫూర్తిగా లేదు సార్. నాకు మీరు గమనించారు సార్, నేను కూడా ఈ మధ్య తగ్గించేశాను. ఎందుకంటే ఎక్కువ ఇలాంటి తిట్టుకుంటేనో ఇలాంటి బూతులు మాట్లాడుకుంటేనో ఆదరిస్తున్నారు సార్. అంటే ఆదరించడం అంటే లైక్లు వస్తేనో ఎక్కువ వ్యూస్ వస్తేనో వాళ్ళందరూ సమర్థించినట్టుగా ఫీల్ అయిపోయి అదే ముందుకెళ్ళిపోతున్నారు. అది ఏ పార్టీలైనా కావచ్చు. అందరూ కూడా కంట్రోల్ అవ్వాలి. ఖచ్చితంగా ఇవన్నీ అధినేతలకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మర్యాదగా ఎవరన్నా కూడా ఎదుటి పార్టీ వాళ్ళని కూడా ఒకరినొకరు విమర్శించుకునేటప్పుడు ఏమన్నా ఉంటే రాజకీయాలు అలా కూడా చేయొచ్చు, ఇలాగే చేయాలని ఏం లేదు. వీళ్ళు సార్ అసలు పార్టీలు కూడా నిర్ణయాలు చేయాలి సార్ వీటి మీద. అవును, రైట్. అందరికీ బాధ్యత ఉంది, అన్ని పార్టీలకి బాధ్యత ఉంది. అలాంటి వాళ్ళు మన పార్టీలకి చెడ్డ పేరు తెస్తారే తప్ప మన పార్టీలకి ఉపయోగపడేది కాదు. తాత్కాలిక ఆనందం మాత్రమే ఉంటుంది ఎదుటి వాళ్ళని మనం మాట్లాడే. శేఖర్ ఏంటి మొన్న వంశీ, నిన్న పోసాని గారు, మరి కాసేపట్లో గోరంట్ల గారు అన్నట్లుగా వస్తున్న వార్తలు? నమస్తే అండి వర్మ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే ఏదైతే మన గోరెంట్ల మాధవ్ గారి మీద ఏదో ఫోక్సో కేసులో బాధితురాలు పేరు చెప్పాడు అని చెప్పేసి వాసిరెడ్డి పద్మ గారు ఫిర్యాదు చేశారు. అందుకోసం అని చెప్పి పోలీసులు లేదని వార్తలు వస్తున్నాయి. దాని మీద నాకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. వాస్తవం చెప్పండి, ఇన్ఫర్మేషన్ లేకుండా నేను మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు ఏం జరిగింది అనేది. లేక పాపం చాలా మంది పాపం రాయపాటి అరుణమ్మ అయితే చాలా బాధపడిపోయింది. సో రాజకీయాల్లో వైసీపీ భాష లాంటిది కాదు మా భాష, అవసరం లేని భాష, అక్కర్లేని మాటలు ఇవన్నీ మాట్లాడేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చాలా బాధపడిపోయిందండి. పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కింద కామెంట్లు కూడా పెడుతున్నారని బాధపడిపోయిందండి, పోస్టులు పెడుతున్నారని బాధపడిపోయిందండి. సో మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన ఎవరిని మేము వదిలిపెట్టాం, అందరి కేసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నాం, అందరినీ చట్టబద్ధంగా లోపలేస్తా ఉంటున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న చెప్పింది కూడా అదే కదండి. అక్రమంగా అరెస్టులు చేస్తే, చట్టాన్ని ఉల్లంఘించి మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే సముద్రాలు అవతలు ఉన్నా కానీ తీసుకొచ్చి కూర్చోబెడతామన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం నేనే మాట్లాడాలి, మనం మాత్రం చట్టబద్ధం. ఏంటి సార్ అవసరం లేని భాష, అక్కర్లేని భాష, ఇదేనండి సార్. ఒకసారి ఓడిపోయిన తర్వాత ఎలా కించపరుస్తారో తెలుసు కదా మీకు. 2 చోట్ల ఓడిపోయినాడు. డైమండ్ రాణి ఆ రోజా కూడా మాట్లాడద్దు. నువ్వు కూడానా చూసారా అండి, ఒక మంత్రి గారిని, మహిళా మంత్రి గారిని పట్టుకొని డైమండ్ రాణి నువ్వు కూడానా చూడండి సినిమా యాక్టింగ్ ఎంత కించపరుస్తూ మాట్లాడితే అది సుమతి శతకాలు కదా సార్, సుభాషితాలు కదా సార్. ఇది ఒక్కసారి వినండి సార్. సెకండ్ లాగా ఒక కొజ్జలాగా సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు. వాళ్ళకి రావు వీళ్ళకి రావు సీట్లు. ఎందుకంటే అంత కష్టాల్లో ఉన్నాం మనం. ఇంత కష్టాల్లో ఆదుకోవాల్సింది పోయి ఈ మొత్తం భారతదేశం ఒక కప్పు టీ అనుకుంటున్నామేమో. అందులో పడిన ఒక ఈగ గిలగిల కొట్టుకుంటున్న ప్రాణం కోసం. అది ఆంధ్ర రాష్ట్రం.
దాన్ని తీసి బయట పెట్టి దానికి ప్రాణం పోయాల్సింది పోయి దాన్ని కూడా నోట్లో పెట్టుకుని తిరుగుతున్నాను కాబట్టి బతికించు. దేశ ప్రధాని అండి, దేశ ప్రధాని గారిని అధికారంలో ఉండగా దేశ ప్రధాని గారి గురించి మన నందమూరి నటరత్న నందమూరి బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు బహిరంగ సభలో, దీనికి 811 BNS సెక్షన్ పెట్టాలి, ఏ సెక్షన్ ప్రకారం అరెస్ట్ చేయాలి, ఆయన సమర్థిస్తూ మాట్లాడే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇళ్లలో అన్నం పెడతారు. ఇంతకీ మమ్మల్ని అడిగారు కదా నరసింహప్రసాద్ అన్న, ఇన్ని రోజులు సమర్థిస్తూ భజన చేస్తున్నారు కదా, మరి వాళ్ళ ఇళ్లలో అన్నాన్ని పెడుతున్నారా లేకపోతే అన్నాలు పెడుతున్నారా? ఇంకొక విషయం సార్, ఇంకొక విషయం, హోంమంత్రి అనిత గారు విజయమ్మ భారతిరెడ్డి గారిని భారతమ్మ, విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. ఏంటి సార్ ఈ మాట? తెలుగుదేశం పార్టీ ఏది సోషల్ మీడియాలో ఎవడో పనికి మనోడు రాసిన పోస్ట్ కాదు సార్. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహిళా అధ్యక్షురాలు ఏదైతే వాళ్ళు ప్రతిపక్షంలో ఉండగా ఇప్పుడు హోంమంత్రిగా ఉన్నట్టు ఆవిడ. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి ఒక ముఖ్యమంత్రి గారి భార్య గురించి మాట్లాడిన మాటలేదు. మరి ఆవిడికి ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయాలి మేము? చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మహిళల జోలికి వస్తే తాట తీస్తా అన్నారు కదా, ఇప్పుడు మహిళా హోంమంత్రి గారు ఆవిడ. అప్పుడు ఎప్పుడో మాట్లాడి తూతా ఉన్నారు కదా, మరి ఇప్పుడు మీ హోంమంత్రి గారి మీద ఎప్పుడు 811 BNS సెక్షన్ పెడుతున్నారు? ఏ స్టేషన్ లో అరెస్ట్ చేస్తున్నారు? ఎన్ని రోజులు రిమాండ్ కి పంపిస్తున్నారు? ఆవిడ దగ్గరికి రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కలు వెళ్ళదా సార్? ఇంకో మాట సార్, వీళ్ళు మాట్లాడుతా ఉంటే నిజంగా సచ్చీలులం, మా అన్ని సుమతి శతకాలు వేమన శతకాలు సార్. ఏంటి సార్ ఏదైతే ఆయన మాట్లాడిన మాటలేంటి? ఎలా పవన్ కళ్యాణ్ మీ అన్న కూతురు జోలికి వస్తే నేను కాపాడాను కదా, నేను అడ్డం నించున్నాను కదా, మీ అన్న కూతురు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు మీ అన్న కూతురు విషయంలో వస్తే రోడ్డు మీదకి వచ్చి మీ అన్న పక్కన నిలబడ్డాను కదా, మీ పార్టీ వాళ్ళు నన్ను తిడతా ఉంటే నువ్వు ఎందుకు గమ్ముకుంటావయ్యా? నా పెళ్ళాం వ్యభిచారా? మా పెళ్ళానికి డ్రైవర్తో సంబంధం ఉందా? అది నా పర్సనల్ విషయం కదా, ఒకవేళ ఉంది అంటే నా పర్సనల్ విషయం కదా, దాన్ని రోడ్డు మీద వేస్తారా? మరి నేను ఈ మాట అంటే నీకు బాధగా ఉండదా అని చెప్పి మాట్లాడిన దానికి వీళ్ళకి ఇలా ఉందే. మరి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికార ప్రతినిధి మా అరుణమ్మ, మరి ఇదేంటో కూడా చెప్పాలి సార్. ఇప్పుడు కూడా మాట్లాడుతుంది క్లియర్ గా, అసెంబ్లీకి వెళ్ళండి. సార్ ఆయన మాట్లాడిన మాట ఏంది? పవన్ కళ్యాణ్ ఒక మాట ఆయన మాట్లాడిన మాట సార్, పవన్ కళ్యాణ్ నువ్వు షూటింగ్కి వెళ్ళినప్పుడు సారీ నా నోటి నుంచి కూడా రాకూడదు ఆ మాట అన్నాడు అని నేనంటే ఎలా ఉంటది పవన్ కళ్యాణ్ నీకు అని నేను ప్రచారం చేస్తే ఎలా ఉంటది పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆవేదనతో ఆయన అడిగితే ఆయన మాట్లాడింది తప్పు, రాజ్యాంగ విరుద్ధం, దేశ ద్రోహం. కానీ రాయపాటి అరుణ గారు మాట్లాడింది సుమతి శతకాలు, చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు వీళ్ళు మాట్లాడేది సార్. ఆత్మస్తుతి పరనింద గురిగింద కింద నలుపు కనిపిదంట. సోషల్ మీడియా పోస్ట్లా నా గురించి రాస్తున్నారు చూడమ్మా మీ జనసేన వాళ్ళు, పండ బూతులు. నేను పెడతా కేసు, నీకు ఇస్తా తల్లి, నా ఫ్యామిలీని రోడ్డు మీదకి లాగి మా తల్లిని తిట్టి మీ టీడీపీ వాళ్ళు రాసే పోస్టులు నేను ఇస్తా, కేసు పెట్టు, కేసు పెట్టమ్మా. ఒక జనసేన సార్ ఎవరో సోషల్ మీడియా వాడు మాట్లాడారు కదా అని చెప్పి మీరు కూడా ఆవేదన చెందుతా ఉన్నారు సార్. సోషల్ మీడియా వాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారని చెప్పి మీరు కూడా ఆవేదన చెందారు సార్. మరి జనసేన పార్టీ అధికార ప్రతినిధి మాట్లాడితే మాకు ఆవేదన రాదా? సోషల్ మీడియాలో కుర్రాలకు ఆవేదన వచ్చి పోస్ట్ రాస్తే వాళ్ళు తప్పు, వీళ్ళు మాట్లాడితే రైట్. ఏమన్నా నరసింహప్రసాద్ అన్న సార్ ఒక విషయం నేను క్లారిటీ ఇస్తాను, శాఖ నువ్వే మాట్లాడేది. కానీ నేను అనేది ఏంటంటే ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టించింది కాదు, పవన్ కళ్యాణ్ గారు పెట్టించింది కాదు, వాళ్ళ అభిమానం పీక్స్కి వెళ్ళిపోయి ఏం పెడుతున్నామో తెలియకుండా కొంతమంది చేసే ఆ చేష్టలు మొత్తం సమాజానికే చేడు చేస్తాయి అన్నది నా పాయింట్ సార్. మీరు అన్నది మంచిదే సార్, నేను అదే చెప్తున్నాను సార్. ఆ పార్టీలు పతనం అవడానికి కారణాలు కూడా అవే. ఎవరైనా సరే వీటి మీద ఒక నియంత్రణ ఉండాలి, ఖచ్చితంగా నియంత్రణ ఉండాలి. భవిష్యత్తు కూడా ఉండదు. నరసింహప్రసాద్ గారు నేను ఒక్క నిమిషం ఒక మాట అండి. ఎవరో సోషల్ మీడియా వాడు పోస్ట్ పెడితే బాధ కలుగుద్దా మీకు అన్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రి గారిని తిట్టొచ్చు, ఆ పార్టీ అధికార ప్రతినిధి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టొచ్చు,
అదే తెలుగుదేశం పార్టీ ఏదైతే బావమరిది నారా చంద్రబాబు నాయుడు గారు బావమరిది స్వయాన అదే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన వచ్చేసి ఏం మాట్లాడొచ్చు? దేశ ప్రధాని సార్, భార్యల గురించి అన్నారు నిండు అసెంబ్లీలో. దేశ ప్రధాని గురించి మాట్లాడిన మాట ఏంది చంద్రబాబు నాయుడు గారు? భార్యను చూసుకోలేనాడు దేశాన్ని చూసుకుంటాడంట అని. మరి దాని మీద ఎన్ని కేసులు పెట్టాలి సార్? బండబూతులు తిట్టిన బాలకృష్ణ గారి మీద ఎన్ని కేసులు పెట్టాలి సార్? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అధికారంలో లేనప్పుడు తిడితేనే బాధపడుతున్నారు. దేశ ప్రధాని అయ్యా మీరు చెప్తున్నట్టు ఆయన తిడితే ఎన్ని కేసులు పెట్టాలి సార్? ఇంకొక విషయం సార్, ఇంకో విషయం ఏంటంటే మీకు తెలియాల్సిన అవసరం ఏంటంటే చిన్నపిల్లల గురించి పోస్టులు పెట్టొస్తాయా అని చెప్పి అడిగితే బండబూతులు తిడుతున్నారు మీ వాళ్ళు. ముందు సార్ నరసింహప్రసాద్ గారు దయచేసి రాజకీయాలుంటే రాజకీయాల్లాగా మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా విజ్ఞప్తి మీ ద్వారా చేస్తున్నాం సార్. రాజకీయాలుంటే రాజకీయాల్లాగా మా మీద చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారిని కలిసారని చిన్నపిల్లల మీద పోస్టులు ట్రోలింగ్లు. ఇంకోటి మా చెల్లి ఇంకొక మాట ఉంది సార్, ఇది అసలైన విషయం సార్, నేను మాట్లాడాలి సార్. 5 రూపాయలు పేటిఎం చేస్తే అదే వాళ్ళకి ఆదాయం అని చెప్పి ఎట్టా కనిపిస్తున్నారు మేమంతా? మీకు ఎంత ఇస్తున్నారు? మీ జనసేన వాళ్ళు ఎన్ని జెండాలు ఎన్ని మోస్తా ఉన్నారు కదా, మరి మోసే ప్రతి జెండాకి ఎంత కూలీ ఇస్తున్నారు మీకు సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేటిఎం కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా జేటీఎం. జగన్మోహన్ రెడ్డి టీం ఆలోచన చేసుకోవాలి. 5 రూపాయలు నిరూపించి ముక్కున వాళ్ళకి రాస్తా నేను. అరుణ గారు నోరుంది కదా అని 2011 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేస్తా ఉన్నా. నా బ్యాంక్ అకౌంట్ లో మొత్తం ఇస్తా. ఒక్క 10 రూపాయల బిల్ల నా మీద పడి నా అకౌంట్ లో పడిందని నిరూపించు. ఊరికే నోరుంది కదా. ఇప్పుడు ఏమంటావు? పోసాని కృష్ణమూర్తి గారు అరెస్ట్ తప్పంటావా? చాలా తప్పండి, అలా మాట్లాడడం తప్పు. జెండా విషయం కాదండి, జెండా విషయం కాదు. 5 రూపాయలు కాదు. శేఖర్ ఒకసారి విజువల్స్ చూద్దాము. ఆయన్ని గోరెంట్లను అరెస్ట్ చేసిలా ఉన్నారు. ఆ విజువల్స్ ఒకసారి ప్లే చేయండి అమ్మా. అవి ఎక్స్క్లూజివ్ విజువల్స్ గోరెంట్ల మాధవ్ దగ్గర. సరే ఓకే, మీరు మాట్లాడింది చూద్దాం ఏం జరుగుతుందో. అవి లైవ్ విజువల్స్. చెప్పండి. సో మీరు కూడా ఖండించాలి. ఇప్పుడు పోసాని కృష్ణమూర్తి గారికి ఆరోగ్యం బాగలేదు. నేను స్వయాన 10 రోజుల క్రితం నేను మాట్లాడాను. అంటే కాదు శేఖర్, ఇప్పుడు ఏంటంటే మన దగ్గర మెడికల్ రిపోర్ట్ వచ్చింది. వినండి. మెడికల్ రిపోర్ట్ వచ్చింది. ఓకే, నేను అదే అనుకున్నాను. ఎందుకు అనవసరంగా నేను చెప్పి ఒక పోలీసు ముఖ్య అధికారితో అక్కడ సంబంధించిన వాళ్ళతో కూడా నేను పర్సనల్ గా మాట్లాడడం జరిగింది. ఎందుకు సార్ ఇప్పుడు అంత అవసరం ఏముంది? ఉదయం అరెస్ట్ చేయొచ్చు కదా, ఆయన హెల్త్ బాగాలేదు ఇది అంటే, లేదండి ఇవి కొద్దిగా లీక్ అవుతున్నాయి, నేను వంశీ విషయంలో మేము కొద్దిగా ఇబ్బంది పడ్డాము, అందువల్ల మేము ఇంకా ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు అని. ఇప్పుడు మెడికల్ రిపోర్ట్ చూస్తే ఆయన ఫిట్ గా ఉన్నారు, ఎటువంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పి రిపోర్ట్ వచ్చింది. సార్ ఫిట్ గానే ఉన్నారు సార్ ఫిట్ గానే ఉన్నారు. వదిలేండి సార్. 27వ తారీఖు డేట్ వేసి నోటీసుల మీద సార్ 26వ తారీఖు అరెస్ట్ చేస్తారు. ఇది ప్రజాస్వామికం సార్. పోలీసులు అత్యద్భుతంగా పనిచేస్తున్నారు సార్. హోంశాఖ అత్యద్భుతంగా పనిచేస్తుంది సార్. 27 నోటీస్ సార్, 26 నైట్ అరెస్ట్ చేస్తారు సార్. సరే చూద్దాం. అది టెక్నికల్ గా ఉంటాయి సార్. అది టెక్నికల్ గా ఉన్నంత మాత్రాన సరే ఓకే. కోర్టులో అవన్నీ నెగిటివ్ అవుతాయి కదా శేఖర్. అవి కోర్టులో ఎలాగైనా ఇవన్నీ చూపిస్తే కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత మనం దాని మీద ఇంకెక్కువ లాగడం కూడా మంచిది కాదు. అన్న ఒక్క నిమిషం అన్న, నేను ఫైనల్ గా చెప్పేది ఒకటే అన్న. రాయపాటి అరుణ గారికి గానీ నరసింహప్రసాద్ అన్నకి గానీ మీరు కేసులు రెడ్ బుక్ లో ఎన్ని పేజీలు తెరుస్తారో తెలుసుకోండి. రోజుకొక అరెస్ట్ అన్నారు కదా, ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి అంతమందిని అరెస్ట్ చేసుకోండి. ఎవరు భయపడతారు? మీరేదో డైవర్ట్ సార్. ఈ రోజు ఎందుకు అరెస్ట్ దాన్ని డైవర్ట్ చేసి రిగ్గింగ్ చేసుకుని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదో సార్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఈ తరహా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఈ తరహా దౌర్జన్యం అయితే గతంలో నేను ఎప్పుడు చూడలేదు సార్. ఇలాంటి రెడ్ బుక్ అనే పిచ్చి అరెస్ట్ చేస్తామంటే ఇక్కడ ఎవరు భయపడేవాళ్ళు. అరుణ గారు రెస్పాండ్. ఎవరికి భయపడేది లేదు, చేసేది లేదు అని చెప్పి చాలా అంశాలు ఆయన ప్రస్తావించారు, వీడియోలు కూడా చూపిస్తున్నారు. సార్, రోజా గారిని పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అన్నారు అని తెగ బాధపడిపోతున్నారు సార్. 4 ఏళ్ల పాటు ఆయన్ని 3 భార్యలు 3 పెళ్లిళ్ళు ప్యాకేజీ వెంట్రుక బేకలేవు, నీ వయసు ఎంత 50 ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంటాయో నీకు ఛాన్స్ ఇస్తున్నాను అని చెప్పేసి ఆయన ఇష్టారీతిగా 4 ఏళ్ళు ఆయన మానసికంగా హన్నానికి గురి చేసి ఎంత ఇబ్బంది పెడితే ఆయన ఒక్క మాట అన్నాడు. ఫస్ట్ విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. అంటే రోజా మాట్లాడి రోజా రెచ్చగొట్టిన వీళ్ళకి ఏమి వినిపించావు. పవన్ కళ్యాణ్ గారు ఒకసారి డైమండ్ రాణి అనగానే పెద్ద తప్పు అయిపోయింది. అలాగే బాలయ్య బాబు గారు సార్ రాజకీయాల్లో ఉన్న వాళ్ళని విమర్శిస్తే
రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సర్వసాధారణం, దాన్ని ఎవరైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాము. ఒక సందర్భంలో బాలయ్య బాబు గారు కొంచెం ఆగ్రహావేశానికి లోనే ఒక మాట ఏమైనా తప్పుగా వాడుంటారేమో, అది కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళని మాత్రమే క్లియర్ గా మాట్లాడారు. ఇంకొక విషయము, విజయమ్మ గారిని ఏదో అన్నారని చెప్పేసి ఇందాక ఫీల్ అయిపోతున్నాడు సార్ ఈయన. అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు అన్నారని చెప్పేసి, ఇదే వైసీపీ, ఇదే జగన్మోహన్ రెడ్డి పార్టీ, ఇదే జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చి మరీ నడిపిస్తున్నటువంటి వ్యవస్థ. విజయమ్మకి షర్మిల రాజశేఖర రెడ్డి గారికి పుట్టలేదు, ఓన్లీ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారికి పుట్టింది అని చెప్పేసి మాట్లాడినటువంటి పార్టీ ఇదే వైఎస్ఆర్ పార్టీ, ఇదే శేఖర్ రెడ్డి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ. అలాగే పసుపు చీర కట్టుకుందన్నటువంటి ఒకే ఒక కారణంతో సొంత చెల్లెనటువంటి షర్మిలను కూడా ఇష్టారీతిగా ఆమె యొక్క క్యారెక్టర్ ను జుగుప్సాకరంగా మాట్లాడినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి హోమ్ మినిస్టర్ అనిత గారిని అంటాం నిజంగానే హాస్యాస్పదంగా ఉంది సార్. మొదటిది. రెండోది, పోసాని కృష్ణమురళి అరెస్ట్ ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటున్నారో ఫస్ట్ విషయం నాకు శేఖర్ రెడ్డి గారు ఒకటి చెప్పాలి. ఇంట్లో నీకు ఆడపిల్ల ఉంది పవన్ కళ్యాణ్, రేపు పెద్ద అవుతుంది, నేను బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టిస్తాను నీతో అని చెప్పేసి అన్నాడంటే, నువ్వు ఒక తండ్రి అయ్యి నీ కూతురు వయసుకు వచ్చాక నీతో కన్నీళ్లు పెట్టిస్తానని చెప్పేసి ఒక వెధవెవడో నేను రెచ్చగొట్టాడంటే దాని అర్థం ఏంటి? ఆడపిల్లల్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు మీ వైసీపీ పార్టీ నుంచి? అట్లాంటి వాడిని వాళ్ళ జగన్మోహన్ రెడ్డి పరామర్శించి మరి నేను అండగా ఉంటానన్నాడంటే ఆ మాటలన్నీ మాట్లాడించింది ఎవరు? ఇంకొకటి, పోసాని కృష్ణమురళి గారి భార్యని అని చెప్పి అన్నారని చెప్పేసి బాధపడిపోతున్నాడు శేఖర్ రెడ్డి గారి ప్యానెల్లో కూర్చొని. ఫస్ట్ మాట్లాడింది ఆ విషయం గురించి, భార్యల గురించి వ్యక్తిగతంగా మాట్లాడింది పోసాని కృష్ణమురళి. ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి మరి మాట్లాడిన తర్వాతే జన సైనికులు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటిని చుట్టుముడితే అప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఆయన పిల్లల్ని, ఆయన భార్యని, ఆయన తల్లిని కూడా మాట్లాడినటువంటి బుద్ధి లేని గాడిది ఈ పోసాని కృష్ణమురళి. అట్లాంటి వ్యక్తిని వాళ్ళ ఈ ప్యానెల్లో కూర్చొని రాయపాటి అరుణ మాట్లాడింది, పవన్ కళ్యాణ్ మాట్లాడాడు, అనిత మాట్లాడింది, బాలయ్య బాబు గారు మాట్లాడారు, నీకు కూతురున్నారు, నీకు పిల్లలున్నారు, ఇదే మాట మనల్ని ఎవడో మన ఆడబిడ్డల్ని మీ పిల్లలు పెద్ద అయినాక మీతో రక్త కన్నీరు పెట్టిస్తామని చెప్పేసి ఒక తండ్రిని బెదిరించాలంటే ఏంటి ఆ ఉద్దేశం? ఏం చేయాలనుకుంటున్నారు ఆడపిల్లల్ని? రాజకీయాల్లో ప్రత్యర్థులకు ఆడపిల్లలు ఉంటే శాపమా? వాళ్ళని ఏమైనా చేయాలని మీరు బెదిరిస్తున్నారా? ఇదే మీరు నేర్పుతున్న సంస్కృతి. అట్లాంటి వాడికి తర్వాత ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే పవన్ కళ్యాణ్ కూతురులు ఏదో చేస్తానన్నాడు కాబట్టి వాడు పదవి కూర్చోబెట్టాడా? వ్యవస్థలో రాజకీయంగా విమర్శించండి. మీరు మాట్లాడినటువంటి మాటలను ప్రస్తావిస్తూ ఇవి ప్రస్తావించవు అన్నందుకే మీరు రగిలిపోతున్నారే. మరి మీరు ఇన్నాళ్ళు 5 ఏళ్ల పాటు చేసిన మాటలన్నింటికి ఎవరు రెస్పాన్సిబిలిటీ? రాజకీయాలు ఆయన భార్యల గురించి మీకేంటి పని? ఆయన పిల్లల గురించి మీకేంటి పని? ఆయన వ్యక్తిగత జీవితం గురించి మీకేంటి పని? మీ కుటుంబాల్లో ఎవరి గురించి మాట్లాడా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడైనా సరే? గత 5 ఏళ్ల పాటు ఎప్పుడైనా సరే మీ వ్యక్తిగత జీవితాల్లో ఏలు పెట్టాడా? మీ ఆడపిల్లలు ఎక్కడున్నారని చెప్పి మాట్లాడా? మీ వ్యక్తిగత జీవితాలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఎప్పుడైనా మాట్లాడా? రాజకీయంగా మాత్రమే విమర్శించాడు. మీరు మాట్లాడిన మాటలకు కోపం వచ్చి మాత్రమే రాజకీయ విమర్శలే చేశాడు. ఎప్పుడు వ్యక్తిగత విమర్శలకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాల. మీరు ఆయన వరకే ఆగుంటే ఇంత దూరం వెళ్ళకపోవును. ఇంట్లో ఆడపిల్లల్ని బెదిరించేది ఎవరు? అసలు ఏ సంస్కారం నేర్పుతుంది మీకు? ఏ ప్రజాస్వామ్యం మీరు ఫాలో అయ్యారు? ఒక ఆడపిల్ల వయసుకు వచ్చేలాగా తండ్రితో రక్త కన్నీరు పెట్టిస్తామన్నారంటే ఏం చేస్తారు మీరు? ఏం చేయాలనుకున్నారు మళ్ళీ అధికారంలోకి వస్తే మాలాంటి వాళ్ళందరినీ? సంస్కారం లేని రాజకీయాలు నడిపి వాళ్ళు మళ్ళీ అందరూ మాట్లాడుతున్నారు. వీ స్టాండ్ విత్ పోసాని కృష్ణమురళి అంటే పోయి జైల్లో నించోండి అంతతో పాటు అందరూ పోయి సిగ్గు లేకుండా. రైట్. ఒక్క నిమిషం అండి నరసింహప్రసాద్ గారు, ఒక్క నిమిషం. శేఖర్ ఇది ఆవిడ ఒక్క నిమిషం నరసింహప్రసాద్ గారు, ఎందుకంటే ఇది కొద్ది సీరియస్ టాపిక్. ఈయన ప్రస్తావించిన అంశాలు ఆవిడ రిప్లై ఇచ్చింది. శేఖర్ ప్లీజ్. సార్ నా కొడకల్లారా పేక పిసుకుతా అన్నప్పుడు ఏడబడుతున్నావు తల్లి నువ్వు? ఇంత ఆవేశంగా ప్రసంగం పోసాని కృష్ణ గురించి సార్ ఒక్క నిమిషం కామ్గా ఉండి సార్. ఆ మాట్లాడిన సార్ కామ్గా ఉన్న ఎన్ని మాట్లాడినా సంస్కారం నేర్పించండి. ఒక్క నిమిషం ఆగండి సార్. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే కుటుంబం ఉంది, పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే పిల్లలు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే భార్యలు ఉన్నారు, మిగతా వాళ్ళకి కుటుంబం లేదు, వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళు ఎన్నైనా మాట్లాడొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడితే మళ్ళీ తప్పు వచ్చేస్తుంది. మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు. ముఖ్యమంత్రిని పట్టుకొని, మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడేవా? అంటే శేఖర్ మీరే మాట్లాడదు కానీ నేను చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. మీరే మాట్లాడి ఒక నిమిషం నరసింహప్రసాద్ గారు, శేఖర్ మీరే మాట్లాడదు కానీ నేను ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటంటే, ఆవిడ చెప్పింది ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఎవరి కుటుంబాల్లో కన్నా వెళ్ళి భార్యనో కూతురునో ఎవరినన్నా ఏమన్నా అన్నారా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారన్నది ఆవిడ ప్రశ్న. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం సార్. జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి భార్యలను తిట్టారా? ఏమయ్యా పవన్ కళ్యాణ్,
5 ఏళ్ళకు ఒకసారి పెళ్లి చేసుకుంటా ఉన్నావు నువ్వు, తప్పు కదా ఇది, మళ్ళీ హిందూ ధర్మం అంటావు అని చెప్పి అడగడం తప్ప? దాన్ని అది తప్ప? వాళ్ళ భార్యలను తిట్టట, వాళ్ళ భార్యలను ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి భార్యల్ని ఎప్పుడైనా తిట్టాడా? ఆపాదించుకున్నది వీళ్ళు. ఏమయ్యా పవన్ కళ్యాణ్, ఇట్లా 5 ఏళ్ళకు ఒకసారి కారును మార్చేట్టు భార్యను మార్చుకుంటే తప్పు కదయా, ఒక నిలకడ అనేది ఉండాలి కదా మనిషికి అని చెప్పి అడగడం తప్పైపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్ల గురించి మీ పార్టీ జన సైకోలు రాసిన రాతలు చూపించమంటావా, ఎడిటింగ్లు చూపించమంటావా? ఏం మా బిడ్డలు కాదా వాళ్ళు? సమ్మగా ఉన్నది అప్పుడు అందరికి. ఇప్పుడు రాసే రాతలు చూస్తావు తల్లి. నువ్వు మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచంగా దాన్ని మళ్ళీ సమర్థించుకున్నావా? ఇప్పుడు నువ్వు రాసిన రాతలు, నువ్వు మాట్లాడిన మాటలే ఏదైతే మీరు చూపించే దారిలోనే 5 ఏళ్ల తర్వాత మీ మెడకు చుట్టుకుపోతాయి. దగ్గరుండి నేనే చుట్టిస్తా, కంగారే లేదు. రైట్. నరసింహప్రసాద్ సార్, ఇది ఆయన ఇప్పటికైనా నేను ఒకటే చెప్తున్నాను, నేను ముందు చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకోండి. అలా నువ్వు ముందా నేను ముందా అనేది ఇక్కడ ప్రస్తావన వచ్చేస్తా ఉంది. ఈ మొత్తం కల్చరే మారాలంటున్నాను సార్ నేను. ఈ మొత్తం కల్చరే మారాలి. మా అధినాయకుడు వింటాడు, మెప్పు పొందుతాడు అని మీరు గతంలో మీరు చూస్తే సార్, ఎవరు మాట్లాడితే వాళ్ళకి పదవులు వచ్చాయి, ఎవరు కఠినంగా అబ్యూజ్డ్ లాంగ్వేజ్ వాడతారో వాళ్ళందరికీ పదవులు వచ్చాయి. ఇవన్నీ చూసి సహజంగానే ఏమనుకుంటున్నారు, ఆయన మెప్పు కోసం ఇవన్నీ చేశారు కాబట్టి కింద నుంచి పై స్థాయి వరకు ఒకే ఘాటికి కట్టేశారు. ఆయన చెప్పినట్టు ఎక్కడో ఒకటో రెండో ఏదో సహనం కోల్పోయి మాట్లాడిన మాటల్ని ఆయన ఇప్పుడు ప్రస్తావిస్తున్నాడు తప్ప, ఒకసారి గత చరిత్ర తీస్తే అసలు భరించరాని వేదన వస్తుంది ఎవరికైనా. కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇప్పటికైనా పోసాని కృష్ణమురళినే కాదు, ఎవరినైనా సరే ఇలాంటి వాళ్ళు ఉంటే మనం ఎలిమినేట్ చేయాలి. లేకపోతే అదే నేను చెప్పా, ఎలా పతనమవుతాయి పార్టీలు అనేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వైసీపీ పార్టీ. ఖచ్చితంగా వాళ్ళు సమర్థించినంత కాలం అలాగే జరుగుతుంది. అదేదో మనలో కూడా ఒకరో ఇద్దరు ఉండి అలాంటి ప్రవర్తన చేస్తే వాళ్ళని మనం సమర్థించుకోవడం కూడా తప్పే. ఈ సందర్భంగా నేను ఎలాంటి నిస్సిగ్గుగా ఏం దాని గురించి ఆలోచించకుండా చెప్తున్నాను. ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. అది కూడా అధినేతల దృష్టిలో ఉందా లేదా అనేది మీరు అనుకోవచ్చు. దానికి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా కింద స్థాయి వరకు ఎవరైనా సరే అలా వాళ్ళు చేసే తప్పులు పార్టీలకు చుట్టుకుంటాయి. కాబట్టి ఎవరైనా సరే కుటుంబాల జోలికి పోకుండా, లైన్ దాటకుండా ఈ యొక్క డిబేట్లు కానీ ఏదైనా కానీ ఉండాలా. ఇప్పుడు కూడా ఇంత జరుగుతుంటే కానీ ఆయన ఎక్కడ పడుకున్నావు అంటాడు, దాని బదులు ఎక్కడున్నావు అనే పదం వాడచ్చు కదా. అదే కదా మన సంస్కారం, మన పెద్దలు నేర్పించింది. నేను చెప్తున్నానంటే మీరు గొప్ప నేను గొప్ప అనే దాంట్లో మనం విచ్చలవిడితనం వచ్చేస్తాం మనకి. కాబట్టి నిద్రపోతున్నావు తల్లి అని చెప్పాను నేను. ఏదైనా ఉండదు సార్. ఎందుకు ఒక ఆడబిడ్డతో మనం మాట్లాడాల్సిన పద్ధతి కాదు సార్ అది. ఎక్కడున్నావమ్మా అంటే పోయేదిగా. మన తెలుగు భాషలో ఎన్నో పదాలు ఉన్నాయి కన్వే చేయడానికి. అదే మన సంస్కృతి అంటారు. మన పెద్దలు మనకు నేర్పించిన సంస్కృతి ఏంది, రకరకాల పర్యాయ పదాలు వస్తాయి. ఆ వాడే పద్ధతినే మన మర్యాద, మన గౌరవం మనకు ఉంటది. మీరు గతంలో చూసుకోండి, 5 సంవత్సరాలు మేము ఎక్కడన్నా అధికారికంగా పనిచేసిన వాళ్ళం ఎక్కడన్నా పళ్ళు దాటామేమో. ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడితే దానికి కూడా మేము ఈరోజు తలవంపులు తెచ్చుకుంటాం, బాధ్యత తీసుకుంటాం. మరి మీ నాయకులకి ఏమైంది, మీ అధినాయకులకి ఏమైంది? ఎక్కడన్నా తప్పు చేస్తే ఖండించండి. ఎప్పుడైనా సరే కృష్ణమురళి గారి విషయంలో ఏం జరగలేదు, ఏం కాలేదు. పద్ధతి మార్చుకుంటాడు, ఇక బుద్ధి వచ్చింది అని లెంపలేసుకుని మంచి మార్గంలో నడుస్తాడు. దాని గురించి మీరేం వర్రీ అవ్వద్దండి. మీరు చేసినట్టుగా మేమేమి 3rd డిగ్రీ ప్రయోగించడం, మీరు ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ గారిని అప్పుడు చేసినట్టుగా అవన్నీ మీరు ఊహించుకోవద్దండి. అలాంటివి ఏమి ఉండవు. పారదర్శకంగా పద్ధతి ప్రకారం విచారిస్తారు. అంటే ఇలాంటి నరసింహప్రసాద్ గారు ఒక ట్రీట్మెంట్ పడితేనే తప్పించి భయం ఉండదు అని మరొక వాయిస్ వస్తుంది కదా. అది సార్, అది సహజంగా అందరూ గత 5 ఏళ్లలో అనుభవించిన బాధలను బట్టి మీకు అలా అనిపించచ్చేమో కానీ మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి కక్షతవరం ఏముండదు సార్. ఆయన ఇన్వాల్వ్ అవ్వడు, చట్టంలో తన పని తాను చేసుకునే విధంగానే ఉంటాడు. ఎవరిని అరెస్ట్ చేయమని కానీ ఇలా ప్రయోగించమని కానీ ఆయన చెప్పడు. వాళ్ళు కూడా ధైర్యంగా ఉండండి. అతను సక్రమమైన మార్గంలోకి రావడానికి ఇది ఒక పనిష్మెంట్ గా ఉపయోగపడుతుంది తప్ప శేఖర్ ఏంటి ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అది ఉంటేనే తప్ప కొంతమందికి కొన్ని రావు అని చాలా మంది చాలా రకాలుగా పోస్టులు అవి కూడా పెడుతున్నారు. ఏమన్నా ఉంటుందా పోలీస్ ట్రీట్మెంట్ అంటే? మీకు తెలియదే ఉన్నది, ఏదో 3rd డిగ్రీ చేశారట కదా రఘురామకృష్ణరాజు గారిని. అలాగా సార్ ఒక విషయం సార్,
ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బోసడీకే అన్న వాళ్ళని పార్టీ ఆఫీసులో కూర్చోబెట్టి సన్మానించిన పార్టీ వాళ్ళది. అలాంటి పనికి మాలిన అధికార ప్రతినిధుల్ని సన్మానించి వెనకేసుకొచ్చిన పార్టీ సార్ వాళ్ళది. అయ్యా కొంచెం చూసుకోండి అయ్యా. ఓకే. ఏం చేస్తాం సార్ ముఖ్యమంత్రి సార్ నేనేం తప్పేమనలేదు కదా సార్, నేను ఆయన బూతులు తిట్టలేదు. పనికి మాలిన మాటలు మాట్లాడిన వాళ్ళని పనికి మాలిన వ్యక్తి అంటారు సార్. ముఖ్యమంత్రి గారు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న అతన్ని బోసడికే అని మాట్లాడడం మంచిదని మీరు సమర్థిస్తున్నారా చెప్పండి. సైకో అని మాట్లాడడం ఆగండి సార్, సైకో అని మాట్లాడడం మంచిదా చెప్పండి, ఉన్మాది అని మాట్లాడడం మంచిదా చెప్పండి, టెర్రరిస్ట్ అని మాట్లాడడం మంచిదా చెప్పండి. ఇవన్నీ మాట్లాడి కాబట్టి చేశామంటారా? కాబట్టి కుటుంబాల జోలికి వెళ్ళి రక్త కన్నీరు తెప్పిస్తామని చెప్పారు. సానం కోల్పేలా చేసింది మీరు. నేటికి కూడా అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నారు సైకో అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి. రైట్ ఓకే. అసెంబ్లీలో మాట్లాడుతా ఉన్నారు ఉన్మాదని. ఓకే ఓకే. ఇవన్నీ సుమతి చతకాల. రైట్. అరుణ గారు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం సార్ చెప్పండి. ఒక్క నిమిషం చెప్పండి. సో ఏదైతే బోసడీకేని సమర్థించిన వాళ్ళు, ఆ బోసడీకే అనే పదాన్ని సమర్థించిన పార్టీతో జట్టు కట్టిన వాళ్ళు వచ్చేట కూర్చొని నీతులు మాట్లాడితే ప్రజలందరూ చూసే పరిస్థితి పోయింది సార్. ముఖ్యమంత్రి కాదు సార్, మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళని సన్నాసులు, చవటలు, దద్దమ్మలు, పేకలు బిసుకుతా, చెప్పులతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా, ఇవన్నీ సుమతి శతకాలు కదా సార్. మీకు కాదనిపించినప్పుడు మీరు గత 5 ఏళ్ళు సుమతి కేసులు నమోదు చేయలేదండి? సుమతి నమోదు చేయలేదు? మీకు అవి అప్పుడు అలా ఆగండి కాదనిపిస్తే ఎందుకు కామ్గా ఉన్నారు? మాకు మీ ప్రవర్తన నచ్చలేదు కాబట్టి మేము కేసులు నమోదు చేశాం. క్వశ్చన్ కోసమే వెయిట్ చేస్తున్నా సార్. అడిగారు ఆ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నా సార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిట్టిన బాలకృష్ణ గారి మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు సార్? వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఎందుకు నమోదు చేయలేదు? నరేంద్ర మోడీ గారిని, వాళ్ళ భార్యని అసెంబ్లీలో మాట్లాడినా చంద్రబాబు నాయుడు కాబట్టి మేము పోసాని కృష్ణమూర్తితో మాట్లాడించమంటారా? ఎందుకు నమోదు చేయలేదు సార్? కాబట్టి నమోదు చేసుకుంటూ పోతే కామెంట్లు పెట్టే కాదు సార్. మీరు వాళ్ళని ఎలా సమర్థించారు? ఓకే శేఖర్ మీకు నేను అవకాశం ఇస్తున్నాను కదా. అరుణ గారు రెస్పాండ్ సార్. ఇక్కడ క్లియర్ గా ఆ ప్రెస్ మీట్ ఏదైతే రెండు ప్రెస్ మీట్లు దారుణంగా ఇంట్లో ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టి, అలాగే పసిపిల్లల్ని వయసుకు వచ్చాక తండ్రితో రక్త కన్నీరు పెట్టిస్తామని చెప్పేసి నిన్నలేము. మాకు రక్తం మరుగుతోంది ఆ మాటలు ఏంటంటే. సంప్రదాయం సంస్కృతితో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సంప్రదాయం, సంస్కృతి. రైట్. ఇది యాక్చువల్గా వినిపించకూడదు, కానీ తప్పని పరిస్థితి. అసలు ఏం జరిగిందో తెలియాలి కదా, అందుకని. ఓకే అరుణ గారు ప్లీజ్. అది సార్ మాట్లాడినటువంటి భాష. ఈ భాష మాట్లాడిన తర్వాత మళ్ళా ఇంకొక ప్రెస్ మీట్ లో ఆయన కూతురు గురించి కూడా మాట్లాడిన తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ తర్వాత అతనికి పదవి వచ్చింది అంటే ఈ వ్యవస్థని, ఎంటైర్ వ్యవస్థని రాజకీయాల్లో ఆ టైంలో ప్రోత్సహించింది, తిట్టిన వాళ్ళకు మాత్రమే పదవులు కట్టబెడుతూ ఎంకరేజ్మెంట్ అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ పర్టికులర్ గా మేము అతను పాయింట్అవుట్ చేస్తున్నాం క్లియర్ గా. ఈ వ్యవస్థను అంతా కూడా పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి, రాజకీయాలు ఇట్లాంటి పూర్తి సంస్కృతిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరితోటి ఇందాక ఆయన అన్నాడు మంత్రులు తిడతారా, ముఖ్యమంత్రిని తిడతారా. ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుల యొక్క పార్టీ నాయకులకు సంబంధించి వ్యక్తిగత జీవితాలతో ఏం పని? ఏ సభకి వెళ్ళిన, ఆఖరికి చిన్నపిల్లలకు అమ్మఒడి రిలీజ్ చేయడానికి వెళ్ళినటువంటి సభలో కూడా 4 నెలలకు ఒకసారి భార్యను మారుస్తారు, స్టెప్లీని మార్చినట్లు అని చెప్పేసి మాట్లాడినటువంటి అవసరం ముఖ్యమంత్రికి ఏంటి పని? ఏం పని ముఖ్యమంత్రితో? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏంటి పని? ఎందుకు మాట్లాడాడు? ఆ చిన్న పిల్లలకి ఏం చెప్పాలనుకున్నాడు? పోయి అక్కడ అమ్మఒడి పేరుతో అంత పెద్ద సభ పెట్టి, స్కూళ్ళన్నింటినీ మూయించి, పరదాలు కట్టి, చెట్లు కొట్టేయించి, అంత పెద్ద సభ పెట్టి తీసుకెళ్లి ఆ పిల్లలకి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, భార్యల గురించి పోయి అక్కడ టీచింగ్ ఇవ్వాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళి మంత్రుల విషయానికి వద్దాం. ఒక్క మంత్రి అయినా సరే ఏ రోజైనా తన శాఖ గురించి మాట్లాడే సందర్భం మీరు చూసారా? ఏ ప్రెస్ మీట్ పెట్టినా కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న మంత్రులందరూ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి తిట్టడం,
కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్న మంత్రులందరూ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారి వ్యక్తిగత జీవితం గురించి తిట్టడం, ఇది మీరు నేర్పించిన సంస్కృతి. అట్లా తిట్టిన వాళ్ళకే పదవులు ఇచ్చారు. అంబటి రాంబాబు తిట్టి సెకండ్ టర్మ్ లో మంత్రి అయ్యాడు. అలాగే మిగతా వాళ్ళు కూడా, పేరు నాని కూడా సెకండ్ తిట్టి మంత్రి అయ్యాడు. రోజా తిట్టి మంత్రి అయింది. ఏం చూసి ఇచ్చావు నువ్వు వాళ్ళకి పదవులు? ఏం ఎంకరేజ్ చేసావు నువ్వు వాళ్ళని తిట్టమని? ఎందుకు ఎంకరేజ్ చేసావు? చేసిందంతా చేసి ఇవాళ ఎవరో ఆవేశంతో విని వెక్స్ అయిపోయి ఒక రోజు మాట్లాడితే అది కొట్టుకొచ్చేసి మమ్మల్ని అన్నారు, ముఖ్యమంత్రిని అన్నారు, మంత్రులు అన్నారు. భాష అసలు ఆ కల్చర్ తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినట్టు ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సీపీ పార్టీలో పదవులు పొందిన మంత్రులు ఇష్టారీతిగా మాట్లాడి వాళ్ళు అన్నారని బాధపడితే ఎలా? పోనీ మిమ్మల్ని ఏమన్నా మీ పిల్లల గురించో, మీ ఇళ్ల భార్యల గురించో, మీ వ్యక్తిగత జీవితాల గురించో మేము ఎవరైనా మాట్లాడామా ఓపెన్ గా చెప్తున్నాం. అసెంబ్లీకి వెళ్ళినా సరే అట్లాంటి సంభాషణ రానేమో అని ఓపెన్ గా చెప్తున్నాం. మేము గతంలో మాట్లాడేది ఇప్పుడు మాట్లాడాం, కానీ మీరు మాట్లాడిందంతా అదే కదా. అసలు అంత చిన్న పిల్లల్ని ఇవాళ మళ్ళీ కనుక అధికారులకు మీరు వచ్చుంటే, మా కర్మగాని మీరు అధికారులకు వచ్చుంటే మా ఇళ్ల ఆడపిల్లలకు సెక్యూరిటీ ఏంటి మీ నుంచి? అంత ఓపెన్ గా బెదిరించినప్పుడు పదవి ఇచ్చారు కాబట్టి మా పిల్లలు ఏమై ఉండేవాళ్ళు, మా శీలాలు ఏమై ఉండేవి, మా జీవితాలు ఏమై ఉండేవి? ఎవరిని బెదిరించారు మీరు? ఎందుకంత పదవి ఇచ్చారు మీరు? వర్మ గారు ఒక్క నిమిషం అండి. వర్మ గారు ఒక్క నిమిషం. అక్రమ సంబంధం తీసుకుందా లేదా? 2010వ సంవత్సరంలో నువ్వు కూడా 6 లక్షలు ఖర్చు పెట్టి ఒక అమ్మాయికి ఏదో చేసావా లేదా? దీనికి సమాధానం చెప్పరా? నా పెళ్ళాము అక్రమ సంబంధం పెట్టుకుంది అనుకో, నాది కదా సమస్య. అర్థమైందా సార్? ఆయన భార్య గురించి అక్రమ సంబంధం పెట్టుకుంది పనోడితో, ఇవన్నీ ఈ జనసేన సైకోల్ చేత మాట్లాడించినప్పుడు తప్పులేదు. ఏమ్మా పవన్ కళ్యాణ్ గారికి బాధ కలిగిందా? పవన్ కళ్యాణ్ గారి మీద, ఆయన తల్లి మీద, ఆయన తల్లి మీద విపరీతంగా ఇచ్చాడు. నారా లోకేష్ డబ్బు పెట్టి, నారా లోకేష్ నా తల్లిని తిట్టించాడు, నారా లోకేష్ నా భార్యని తిట్టించాడు, నారా లోకేష్ నా పిల్లల్ని తిట్టించాడు అని చెప్పేసి రోడ్లెక్కి వీధులెక్కి ఆడుకున్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆయనతో పొత్తులో ఉన్నాడు. శేఖర్, ఈ రోజు నేను ఉదయం కూడా దీని మీద క్లియర్ గా చెప్పాను. ఆగండి. మరి ఒక విషయం అండి, మీరు మాట్లాడిన ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు, మేము మాట్లాడే ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిచ్చారా? మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అది పవన్ కళ్యాణ్ మాట్లాడిచ్చారా? ఆగండి కొన్ని. సార్, జనసేన అధికార ప్రతినిధిగా ఆవిడ మాట్లాడిన ప్రతి మాట పవన్ కళ్యాణ్ గారు చెబితేనే మాట్లాడారా? పదవి కోసం మాట్లాడారా? పదవి కోసం మాట్లాడారా? సమాధానం చెప్పండి. నేను అంటాను సార్, మేము చెప్తామని సార్. ఆగుతల్లి సార్, ఆవిడ అంది కదా నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా తిట్టము అని చెప్పాను. నేను కూడా అంటాను సల్లి, నాకు నువ్వు చెల్లివి కాబట్టి నేనేం అనలేకున్నాను. వేరే వాళ్ళు ఉంటే ఆ స్థానంలో నేను చాలా ప్రశ్నలు అడిగాను. నేను చాలా ప్రశ్నలు అడిగానమ్మా. చాలా సార్ అడగమంటే అడుగుతా. నేను అడగను తల్లి, నాకు ఇష్టం లేదమ్మా. మీ పర్సనల్ జీవితాల గురించి మాట్లాడదలుచుకోలేదు అని నేను అన్న. ఎక్కడ మీ పర్సనల్ జీవితాలు మాట్లాడతాను నేను అన్ను చాలా అనొచ్చు తల్లి. కాకపోతే అధికార ప్రతినిధిగా వాడు ఎవడో మాట్లాడంటే సరే, అధికార ప్రతినిధిగా మనం కూర్చున్నప్పుడు ముందు మనం ఏం మాట్లాడామో మనకి తెలుసుకుని ఎదుటోళ్ళ మీద బురదేయాలి. ముందు మీరు మాట్లాడిన భాషా సంస్కారం ఏంటి, మీరు మాట్లాడిన విషయ పరిజ్ఞానం ఏంటి తెలుసుకుని తర్వాత ఎదుటోళ్ళ మీద కూడా మాట్లాడితే అద్భుతంగా ఉంటుంది. అలా కాకుండా మేము మాత్రమే తిట్టడానికి అర్హులం, మేము మాత్రమే బూతులు తిడతాం, మిగతా ఎవరు మమ్మల్ని అనడానికి లేదు, మేము కొడితే కొట్టించుకోవాలి, మేము తింటే తిట్టించుకోవాలి అంటే కుదరదమ్మా. ఖచ్చితంగా తల్లి ఈ రోజు అమ్మా, ఖచ్చితంగా సరే అమ్మా. ఈ రోజు సార్ వర్మ గారు ఈ రోజు పోసాని గారిని, వర్మ గారు ఈ రోజు పోసాని గారిని సమర్థిస్తూ పోసాని గారి అరెస్ట్ ని సార్ ఈ రోజు పోసాని గారి అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ ఆయన ఒక రాజ్యాంగేతర శక్తిగా మాట్లాడినటువంటి జనసేన పార్టీ వాళ్ళు రేపు అధికారం అనేది ఎల్లకాలం శాశ్వతం కాదు. ఆ రోజు కూడా ఇదే మాట మీద నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ చిత్రపాలనందుకు. థ్యాంక్ యూ అండి అన్న గారు, థ్యాంక్ యూ నరసింహప్రసాద్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.